హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ నెల సెప్టెంబర్ 6న హూకాంగ్ మీద పార్ట్ 1 వీడియో చేశా. చాలామంది అన్న వీడియో చాలా బాగుంది, పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. నేను నిన్న ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే వేశా, కమింగ్ సూన్ అని. వస్తుంది త్వరలోనే మీ ముందుకు ఈ పార్ట్ 2. అలానే మన ఛానల్లో వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మూవీ అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అప్డేట్స్ మీద వీడియో చేసి దాదాపు 10 డేస్ అయితే అవుతుంది. మార్వెల్ డీసీకి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటన్నిటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రెండు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ మనము డీసీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, లాంథర్స్. జేమ్స్ గన్ డీసీకి సీఓ అయిన తర్వాత డీసీలో చాలా మార్పులు అయితే జరిగాయి. అలాగే జేమ్స్ గన్ డీసీ ప్యానల్లో రాబోతున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ని కూడా అనౌన్స్ చేశాడు. అందులో ఈ లాంథర్స్ వెబ్ సిరీస్ కూడా ఒకటి. ఈ సిరీస్ 2025లో వస్తుంది. అయితే మార్వెల్లో థానస్ అండ్ డెడ్పూల్ 2లో కేబుల్గా యాక్ట్ చేసిన జాష్ బ్రాన్లన్కి ఈ లాంథర్ సిరీస్లో హాల్ జోర్డన్గా యాక్ట్ చేయమని ఆఫర్ చేసింది డీసీ. కానీ ఈయన ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. ఇంత మంచి ఆఫర్ని ఎందుకు వదిలేశాడు ఏమో అది అతనికి తెలియాలి. నెంబర్ 2, ది బ్యాట్మ్యాన్ 2. డీసీలో మ్యాట్ రీవ్స్ డైరెక్షన్లో వచ్చిన మూవీ ది బ్యాట్మ్యాన్. ఈ మూవీలో బ్యాట్మ్యాన్గా రాబర్ట్ ప్యాటిన్సన్ యాక్ట్ చేశాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది, చాలా బాగుంటుంది మూవీ. ఈ మూవీ సక్సెస్ తర్వాత మ్యాట్ రీవ్స్ ది బ్యాట్మ్యాన్ 2 కూడా వస్తుందని అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏమిటంటే మ్యాట్ రీవ్స్ ది బ్యాట్మ్యాన్ 2 కోసం కూడా ప్రతిరోజు కష్టపడుతున్నారంట. నెక్స్ట్ ఇయర్ కల్లా సగం షూట్ అయితే అయిపోతుందంట. త్వరలోనే ఈ మూవీ మన ముందుకైతే వస్తుందంట. అలాగే ఈ మూవీ స్టోరీ అనేది ఈసారి వింటర్ సీజన్లో ఉంటుందంట. మనము ది బ్యాట్మ్యాన్ 2లో ఇంకో మర్డర్ మిస్టరీని చూడబోతున్నామని మ్యాట్ రీవ్స్ తెలిపాడు. ఈ మూవీ కోసం నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మార్వెల్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, బ్లేడర్ ఆర్మర్ వార్స్. ఈ 2 మూవీస్ మీద మార్వెల్ స్టూడియోస్లో చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎలాగంటే ఉంచుదామా లేపేద్దామా అని. అసలు బ్లేడ్ మూవీకి అయితే డైరెక్టర్ని కూడా వెతకలేదు. అంతేకాకుండా ఈ మూవీ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత ఉంటుందంట. ఇంకా ఆర్మర్ వార్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఏమో సిరీస్ అన్నారు, ఆ తర్వాత మూవీ అన్నారు. ఇప్పుడేమో ఆర్మర్ వార్స్ అంటే ఏంటంటున్నారు. ఈ ఆర్మర్ వార్స్ని మార్వెల్ స్టూడియోస్ హోల్డ్లో పెట్టిందంట. ఇంకా ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏమిటంటే కమింగ్ మంత్స్లో ఈ 2 మూవీస్ బ్లేడ్ అండ్ ఆర్మర్ వార్స్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ని మార్వెల్ లేపేస్తుందంట. నేనైతే ఆర్మర్ వార్స్ క్యాన్సిల్ చేస్తారని అనుకుంటున్నాను. బ్లేడ్ని మాత్రం క్యాన్సిల్ చేస్తే వాళ్ళంత దరిద్రులు ఎవరు ఉండరు. నెంబర్ 2, షాంగ్-చి 2. డెస్టిన్ డానియల్ డైరెక్ట్ చేసిన షాంగ్-చి అండ్ ద లెజెండ్ ఆఫ్ 10 రింగ్స్ ఎంత మంచి సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. షాంగ్-చి 2 కూడా ఉంటుందని మార్వెల్ కన్ఫర్మ్ చేసింది. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏమిటంటే షాంగ్-చి 2 కూడా హోల్డ్లో పడిందంట. షాంగ్-చి 2 తీయాలా వద్దా అని మార్వెల్ స్టూడియోస్ అనుకుంటుందంట. ఫ్యూచర్లో ఏ విషయం అనేది క్లారిటీగా చెప్తారంట. నెంబర్ 3, వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్. మార్వెల్ అండ్ సోనీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. నెక్స్ట్ మంత్ 25న ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుంది. అలాగే మనము ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్న నల్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. నల్ గురించి మీకు తెలియకుండా ఉంటే మన ఛానల్లో నల్ ఆరిజిన్ వీడియో ఉంది, చూసేయండి. నెంబర్ 4, స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్. ఈ మధ్య లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ తీయడంలో సోనీ అటర్ ఫ్లాప్ అవుతుంది. ఇది మనందరికి తెలిసిన విషయమే. ఇంకా సోనీకి లాస్ట్ ఛాన్స్ వెనమ్ ది లాస్ట్ డాన్స్ మాత్రమే. అయితే సోనీ యానిమేటెడ్ మూవీస్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్, ఈ 2 యానిమేటెడ్ మూవీస్ చాలా మంచి సక్సెస్ అయ్యాయి. అయితే దీనికి సీక్వెల్గా రాబోతున్న స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ త్వరలోనే రావాలి. కానీ ఈ మూవీని సోనీ వాళ్ళు 2027కి పోస్ట్ పోన్ చేసింది. ఐ థింక్ ఇప్పుడు సోనీ వాళ్ళు నల్ మీద బాగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెంబర్ 5, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. ఈ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ వేరే యూనివర్స్ నుండి వచ్చిన విలన్స్ని వాళ్ళ యూనివర్స్కి పంపించడానికి మరియు పీటర్ పార్కర్ కోసం ఒక స్పెల్ని అయితే వేస్తాడు కదా, ఆ స్పెల్ ఇప్పుడు బ్రోక్ అయిందని కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఫ్యూచర్ ఫిల్మ్స్లో ఇస్తారంట. నెంబర్ 6, స్పైడర్ వర్స్. 2027లో రాబోతున్న అవెంజర్స్ సీక్రెట్ వార్స్కి మరియు స్పైడర్ వర్స్ ఫిల్మ్స్కి కనెక్షన్ ఉంటుందంట. ఐ థింక్ డూమ్ క్రియేట్ చేసిన బ్యాటిల్ వరల్డ్లోకి ఈ స్పైడర్ మ్యాన్స్ అందరూ రావచ్చు. నెంబర్ 7, స్పైడర్ మ్యాన్ 4. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. షాంగ్-చిని డైరెక్ట్ చేసిన డెస్టిన్ డానియల్ ఈ స్పైడర్ మ్యాన్ 4ని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. క్రిస్ మ్యాక్మన్ అండ్ ఎరిక్ సోమర్స్ ఈ మూవీకి స్క్రిప్ట్ రాస్తున్నారంట. టామ్ హాలండ్ అండ్ జెండియా ఈ ఇద్దరు ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఈ మూవీ యొక్క షూట్ 2025లో స్టార్ట్ అవుతుంది. అలాగే 2026లో ఈ మూవీ రిలీజ్ అవుతుందంట.
అలాగే ఈ మూవీలో స్ట్రీట్ లెవెల్ స్టోరీతో పాటు కొన్ని మల్టీవర్సల్ ఎలిమెంట్స్ని చూడబోతున్నాము. ఆండ్రూ గార్ఫీల్డ్ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కూడా ఈ మూవీలో కనిపిస్తాడంట. అంతేకాకుండా వెనమ్ ది లాస్ట్ డాన్స్లో కనిపించిన నల్ ఈ మూవీలో మెయిన్ విలన్ అని కన్ఫర్మ్ అయింది. నల్ గురించి తెలియాలంటే మన ఛానల్లో 2 వీడియోస్ అయితే ఉన్నాయి, చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ వీడియోస్ చూస్తే మీకు నల్ గురించి ఒక అవగాహన వస్తుంది. నెంబర్ 8 యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. మార్వెల్ నుండి రాబోతున్న మరో యానిమేషన్ షో ఇది. ఈ షోకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి, చూడండి. ఇంకా ఇవి గైస్ డీసీకి మరియు మార్వెల్కి సంబంధించిన అప్డేట్స్. ఇంకా మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కొరేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినారంటే నేను డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు మన ఫాలో కండి. ఎందుకంటే మనము ఇన్స్టాగ్రామ్ మీద కూడా ఇంకా ఫోకస్ చేద్దాం.